నమస్తే. పరాభవ నామ సంవత్సర ఉగాది రాశి ఫలాల్లో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి ఈ సంవత్సరం మకర రాశి వారి ఫలితాలు తెలుసుకునే ముందు ఆదాయ వ్యయాలు చూద్దాం. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. మరి మకర రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం అనుకూలమైన ఫలితాలనే ఇస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరంలో ముఖ్యంగా జూన్ మాసం వరకు కూడా కొన్ని విషయాల్లో మకర రాశి వారికి అనుకూలత చక్కగా ఉంది. జూన్ మాసం నుండి డిసెంబర్ మాసం వరకు కూడా అనుకూలత కొద్దిగా పెరుగుతుంది. ఏ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది? ముఖ్యంగా వివాహం కాని యువతి యువకులు ఎవరైనా ఉంటే చక్కటి జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంది. ప్రేమ ఫలించే అవకాశం ఉంది. సంతానం కోరుకున్న దంపతులకు కూడా కొన్ని శుభవార్తలు ఉన్నాయి. స్థిరాస్తి ఏమైనా కొనుక్కోవాలనుకున్న వారికి కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ మాసాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా జూలై నుంచి డిసెంబర్ వరకు వచ్చే మాసాలు ఏవైతే ఉంటాయో ఆ మాసాలలో కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయం కానీ, లేదా అంటే ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు కానీ, తిరిగి వసూలు చేసుకున్నప్పుడు శత్రువులు అవ్వటం కానీ, ఇలాంటి విషయాల్లో, మాట్లాడే విషయాల్లో, కుటుంబ విషయాల్లో ముఖ్యంగా ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇప్పుడు జూలై మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి ఆ మాసాల్లో. రిమైనింగ్ మంత్స్ అన్నీ కూడా కొంత పాజిటివ్గా ఉన్నాయి మకర రాశి వారికి అని మనం చెప్పుకోవచ్చు. ఇక 2027 జనవరి నుంచి డిసెంబర్ 2026 డిసెంబర్ అంటే పరాభవనామ సంవత్సరాంతం నుంచి ఆల్మోస్ట్ 5th డిసెంబర్ నుంచి కొంత మార్పులు సంభవిస్తున్నాయి అన్నమాట. మకర రాశి వారికి ఆలోచనల్లో కానీ కొంత ఆధ్యాత్మికత చాలా పెరగటం, ముందు కంటే కూడా కొన్ని ఆధ్యాత్మికమైన విషయాల పట్ల ఆసక్తి, శ్రద్ధ, నడవడిక ఇవన్నీ కూడా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి మనకి 2027 జనవరి, ఫిబ్రవరి మాసాల నుంచి. ప్లవంగనామ సంవత్సరం వచ్చేలోపు చాలా మార్పులు ఉన్నాయి మకర రాశి వారికి. ఒక రకంగా చూస్తే పరాభవనామ సంవత్సరం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. వ్యాపారాలు నిర్వహించే వారికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలన్నీ కూడా ఏప్రిల్, మే మాసం అనుకూలంగా ఉంది. నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంది. ఇక ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే పనులు కూడా జూన్, జూలై, ఆగస్ట్ ఈ మాసాల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇంకా విద్యార్థులు కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ డిసెంబర్ మాసం అనుకూలంగా ఉంది. పరాభవనామ సంవత్సరంలో డిసెంబర్ మాసం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే కొంత జీవితంలో పురోభివృద్ధి చక్కగా కనిపిస్తుంది. ముఖ్యంగా మకర రాశి స్త్రీలకు అనుకూలత చక్కగా ఉంది ఈ పరాభవనామ సంవత్సరం చెప్పుకోవచ్చు. మాట చెల్లుతుంది, కుటుంబంలో మనశ్శాంతి నెలకొంటుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దానిలో కొంత సంతృప్తి కూడా కలుగుతుంది. ఆ విషయాలు తెలుసుకోవటము, వాటిలో ఇవన్నీ కూడా ప్లవంగనామ సంవత్సరం వచ్చే లోపు మంచి శుభ పరిణామాలు మకర రాశి వారికి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళకి, రైతులకు, కళాకారులకు, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి, మీడియా రంగాల్లో ఉన్నవారికి, మెడికల్ రంగాల్లో ఉన్న వారికి కూడా కొన్ని మంచి అవకాశాలు, పురోభివృద్ధి మొత్తానికి కనిపిస్తూ ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి మకర రాశి వారికి చక్కగా చాలా మార్పులు, లైఫ్లో జీవితంలో అనేక మార్పులు, పురోభివృద్ధి వైపు వెళ్ళే మార్పులు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. గతం కంటే కూడా చాలా విషయాల పట్ల ఆసక్తిగా ఉంటారు. విజయము, కొన్ని విషయాల్లో స్పష్టత, ప్రవర్తనలో మార్పు, ఇలాంటివన్నీ కూడా మనకి మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏది ఏవైనా మకర రాశి వారు పర్టికులర్ మంత్స్, నేను చెప్పిన మంత్స్ జూలై నుంచి డిసెంబర్ ఈ మాసాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మీ సైడ్ నుంచి ఏదైనా చిన్నగా ప్రవర్తన కానీ, మాట కానీ తేడా వస్తే దాని యొక్క రిఫ్లెక్షన్ అన్నది చాలా ఇమ్మీడియట్గా ఉంటుంది. అది ఫైనాన్షియల్ మీద ఉంటుంది, అండ్ చెడ్డ పేరు వచ్చే దానిపైన ఉంటుంది. తర్వాత పరిస్థితులు ఆర్థిక పరంగా, ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థిక పరంగా ఉంటుంది. తర్వాత మీ యొక్క బిహేవియర్ పైన ఉంటుంది. బయట సమాజంలో మీకు ఉండే మంచి పేరు పైన ప్రభావం ఉంటుంది. ఇన్నిటి మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి.
ఇక మనం చెప్పుకున్నాం ప్రవర్తనలో మార్పు, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, ఇవన్నీ కూడా మరి ప్లవంగనామ సంవత్సరం వచ్చే లోపు జరుగుతాయని కూడా చెప్పుకున్నాము. ఇంకా విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారందరికీ కూడా ఇక ఫిబ్రవరి, మార్చి మాసాలు కొంచెం అనుకూలంగా ఉన్నాయి 2027 సంవత్సరంలో. విద్యార్థులు కూడా ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేసే వారికి కూడా అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ వహించండి. సమయానికి విశ్రాంతి తీసుకోవటము. నవంబర్, డిసెంబర్ మాసాల్లో చాలా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వేళకు తినడం, విశ్రాంతి తీసుకోవడం మకర రాశి వారికి చాలా ఇంపార్టెంట్. మరి మకర రాశి వారు ఈ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా నవగ్రహ ఆరాధన, అలాగే శివారాధన, శివ పంచాక్షరి మంత్రము, అర్ధనాదీశ్వర మంత్రం, ఈ మంత్రాలు వినడం వల్ల చాలా ఉపశమనం అన్నది లభిస్తుంది. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఈ పరాభవ నామ సంవత్సరంలో మీరు అవన్నీ కూడా పాటించండి. స్వస్తి.